యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మంచిది, ఆల్రెడీ మనకు క్రిస్మస్ సీజన్ అనేది మనకు ప్రారంభమైంది. మనము నవంబర్ 25 నుండే మనమందరం కూడా ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్తో ఈ క్రిస్మస్ ఈవ్ను మనము ఈ క్రిస్మస్ సీజన్ను మనము ప్రారంభించుకున్నాము. మంచిది. మరి మొన్న ఆ రోజు నేను యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలా వచ్చారు అన్నది మీ అందరికీ తెలియజేశాను. ఆయన ఎంత తగ్గించుకొని వచ్చాడో మనమందరం కూడా విన్నాము. అయితే ఈరోజు క్రిస్మస్ మెసేజెస్లో ఈరోజు రెండవ మెసేజ్ నంబర్ 2 ఈరోజు మనమందరం కూడా నేర్చుకోబోతున్నాము. ఎందుకంటే క్రిస్మస్ వరకు అద్భుతమైన ఆలోచనాత్మకమైన అంశాలు మీ అందరికీ నేర్పించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు బైబిల్లో ఉన్నవి చాలా మంది వక్రీకరిస్తున్నారు. యేసుక్రీస్తు వారి జన్మనే చాలా భయంకరముగా తూలనాడుతూ మాట్లాడుతున్నారు. మరియమ్మ మంచిది కాదని అని ఇక అవి చెప్పకూడదు, నోటుతో చెప్పకూడని విధంగా ఈరోజు యేసుక్రీస్తు వారిని దూషిస్తున్నారు, ఆయన జన్మను దూషిస్తున్నారు. కాబట్టి ఎవరికి చెప్పాలో, ఎవరిని బలపరచాలో, ఎవరి ద్వారా ఈ జ్ఞానం బయటికి వెళ్ళాలో ముందుగా మనము వారికి చెప్పుకోవాలి. కాబట్టి ముందుగా మేము మిమ్మల్ని బలపరచాలి, మిమ్మల్ని నిలవబెట్టాలి మేము. అందుకే మీకు చెబుతున్నాను, ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకంటే బైబిల్ అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ సహాయము లేకుండా బైబిల్ అర్థం కాదు. అందరూ చదువుతారు బైబిల్ అందరూ చదువుతారు, అందరికీ అర్థం కాదు. అందుకే ఏమని రాయబడింది ఒక మాట మనం చదువుకొని ముందుకు వెళ్ళగలిగితే, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, దయచేసి అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 2వ అధ్యాయము, ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే ప్రకృతినే దైవముగా భావించే మనుషుడు, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎవరు అంగీకరింపరు అంటే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. తర్వాత అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అందరూ బైబిల్ చదువుతారు, కానీ పరిశుద్ధాత్మ సహాయం అనేది మనకు లేకపోతే మనము చదువుతున్నది మనకు అర్థం కాదు, అర్థం కాక ఏదేదేదేదో మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే ఆ టాపిక్ ఏంటన్నప్పుడు, కన్యక యందు మరి యేసును దేవుడు ఎందుకు పుట్టించాడు? మరలా చెబుతున్నాను, కన్యక యందు యేసును దేవుడు ఎందుకు పుట్టించాడు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కన్యక ద్వారానే యేసుక్రీస్తు వారు ఎందుకు రావాలి? చెప్పండి అమ్మా. కన్యక ద్వారానే యేసుక్రీస్తు వారు ఎందుకు రావాలి అన్నది ఈరోజు నేర్చుకుందాము. మరలా నెక్స్ట్ క్లాస్లో మనం అందరం కూడా కన్యక ఎలా కంటుంది అనేది కూడా మనము తర్వాత నేర్చుకున్నాం. ఈరోజు అసలు కన్యక ద్వారా యేసు పుట్టాలని ఎందుకు అనుకున్నాడు, దానికి కారణం ఏంటి? ముందు ఇది తెలుసుకుందాము. దానికి రీజన్ ఏంటి అనేది బైబిల్ గ్రంథంలో నుండి ఆలోచన చేద్దాము. మరి భూమి మీద మనుషులు విస్తరిస్తున్నారు. ఈ విస్తరిస్తున్న ఈ క్రమంలో ప్రపంచంలో దేవుడు ఒక ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా యేసుక్రీస్తు వారిని పుట్టించాడు. ఎందుకంటే ఆదాము ఎలా పుట్టాడో మనందరికీ తెలుసు. ఎలా పుట్టాడమ్మా? నేల మట్టితో నరుని నిర్మించి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని మనం చదువుకుంటాం. మరి అవ్వ ఎలా పుట్టింది? ఆదాము పక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి ఆయన అవ్వను చేసినట్టుగా మనం చదువుకుంటాం. అలాగే కయ్యూను ఎలా పుట్టాడు? ఆదాము అవ్వ కలయికల ద్వారా కయ్యూను పుట్టాడు అని మనం చదువుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఎలా పుట్టారు? ఆయన
కన్యకకు జన్మించాడు, కన్యకకు ఆయన జన్మించాడు. అంటే మనుషులు విస్తరిస్తున్న ఈ క్రమంలో ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా యేసుక్రీస్తు వారి జన్మ జరిగింది. అందుకే ఇంతకుముందు మనం చదువుకున్నాము మత్తయి సువార్త. దయచేసి అందరం కూడా మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం. మొదటి అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అంటే ప్రదానం జరిగింది మరియమ్మ గారికి, యోసేపు గారికి ప్రదానం జరిగింది. ప్రదానం అంటే మన భాషలో నిశ్చితార్థం అంటారు కదమ్మా, నిశ్చితార్థం అంటారు కదా, ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత వివాహం ఉన్నది. అయితే వారు ఏకము కాక మునుపు అక్కడ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అంటే ఒక ఆదాములాగా యేసుక్రీస్తు వారు పుట్టలేదు, ఒక హవమ్మలాగా, ఒక కయ్యూనులాగా యేసుక్రీస్తు వారు పుట్టలేదు. ఎలా పుట్టాడు అన్నప్పుడు పరిశుద్ధాత్మ వలన ఇదిగో కన్యక జన్మించిన, కన్యకకు యేసుక్రీస్తు వారు జన్మించారు. మరి ఎందుకు యోసేపు మరియమ్మలకు ఎందుకు పుట్టలేదంటే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే భార్యాభర్తల కలయిక పాపం గనక అందుకే ఆయనను యేసుక్రీస్తు వారిని ఆ కన్యకకు ఆయన మరి జన్మించే విధంగా ఈ అద్భుతం చేశాడు అని చాలా మంది మాట్లాడతారు. అలా సర్దుకుపోతున్నారు. కానీ ఎందుకు యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టాలి అన్నప్పుడు అండి 2 కారణాలు ఉన్నాయి. 2 కారణాలు. కన్యకకే యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాలి, దానికి రీజన్స్ లో 2 రీజన్స్ ఉన్నాయి. ఒక రీజన్ ఏంటో ముందుగా మనం చూడగలిగితే, మొదటి రీజన్ మనం ఆలోచిద్దాము. యేసుక్రీస్తు వారు కన్యక ద్వారానే ఎందుకు భూమి మీదకి రావాలి, దానికి కారణం ఏంటి? ఆ కారణాలలో ఒక కారణాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ముందుగా అందరం కూడా పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము దయచేసి 7వ అధ్యాయము మొదటి వచనము నుండి చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి మీరు అందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. చదవండి. యూదా రాజైన ఉజ్జియా మనమడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును, ఇజ్రాయేలు రాజును, రెమల్య కుమారుడైన పెకహును యుద్ధము చెయ్యవలనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. ఇక్కడ సందర్భం ఏంటి అన్నప్పుడు, ఆ రోజు యూదులను ఎవరు పరిపాలిస్తున్నారు అన్నప్పుడు ఆహాజు అనే రాజు యూదులను పరిపాలిస్తున్నాడు. ఈ ఆహాజు రాజు యూదులను పరిపాలిస్తున్న ఈ టైంలో ఆయన మీదికి యుద్ధానికి ఎవరెవరు వచ్చారు అన్నప్పుడు అండి, ఒకటి సిరియా రాజు, తర్వాత ఇజ్రాయేల్ రాజు, తర్వాత పెకహు అనే ఈ ముగ్గురు కూడా యూదా రాజు మీదికి యుద్ధానికి వచ్చారు. అయితే అది వారి వలన కాకపోయేను. ఎందుకు వారి వలన కాకపోయేను, ఎందుకు వారి వల్ల కాలేదు అంటే, ఎందుకంటేనండి యూదుల పక్షాన దేవుడున్నాడు. మరొకటి ఏంటంటే దావీదు గారికి దేవుడు ప్రామిస్ చేశాడు. ఏమని ప్రామిస్ చేశాడంటే, సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము ఇదిగో ఈ యూదా సింహాసనం మీద దావీదు నీ సంతానములో నుండి ఒకడు ఉంటాడు, ఖచ్చితంగా నీ సంతానములో నుండి ఈ యూదులను పరిపాలించేవాడు ఉంటాడు అని దావీదుతో దేవుడు ప్రామిస్ చేశాడు. ఆ కారణాన్ని బట్టి ఈ యూదులకు దేవుడు తోడుగా ఉన్నాడు. మరొక విషయం ఏంటంటే, మనం ఆలోచన చేయగలిగితేనండి, ఈ యూదా రాజుల్లో చాలా మంది మంచి రాజులు ఉన్నారు. యూదులను పరిపాలించిన రాజుల్లో మంచి రాజులు ఉన్నారు. కానీ ఇశ్రాయేలీలను పరిపాలించిన రాజుల్లో ఒక్కడు మంచోడు లేదు.
ఒక్క రాజు కూడా మంచివాడు లేదు. అందుకే యూదులకు దేవుడు తోడుగా ఉన్నాడు, యూదులకు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకేనండి ఈ ముగ్గురు ప్లాన్ చేసుకున్నారు. ఈ ముగ్గురు ప్లాన్ చేసుకొని ఇదిగో యూదా దేశం మీదకి వచ్చారు, యూదా దేశం మీదకి వచ్చారు. కానీ అది వారి వల్ల కాలేదు, అది వారి వల్ల కాలేదు. ఎందుకంటే యూదులకు దేవుడు తోడుగా ఉన్నాడు, యూదులకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ముగ్గురు ప్లాన్ చేసుకొని ఇదిగో యూదా రాజ్యం మీదకి వస్తున్నారు అన్న సమాచారం ఎప్పుడైతే రాజుకు, ఆ దేశంలో ఉన్న ప్రజలకు ఎప్పుడైతే తెలిసిందో, అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అందరం కూడా 2వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 2వ వచనం. అప్పుడు సిరియన్లు ఎఫ్రాయేమీయులను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, ఇక్కడ మనం చూడగలిగితేనండి సిరియన్లు, తర్వాత ఎఫ్రాయేమీయులు. ఎఫ్రాయేమీయులు అంటే ఎవరండి? ఎఫ్రాయేమీయులు అంటే ఎవరో కాదు, ఈ ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారు ఉన్నారు కదా, ఇశ్రాయేలీల 10 గోత్రాల వారిని ఎఫ్రాయేమీయులు అని పిలువబడ్డారు. మీరు బైబిల్ గ్రంథంలో చదువుకోండి. ఎఫ్రాయేమీయులు అని ఎక్కడ మీరు చదువుకున్నా ఇశ్రాయేలు 10 గోత్రాల వారు, ఉత్తర రాజ్యము, నార్థన్ కింగ్డమ్, వీళ్ళందరూ కూడా ఎఫ్రాయేమీయులుగా పిలువబడ్డారు. తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలియబడగా, అంటే ఈ ముగ్గురు ప్లాన్ చేసుకొని మన దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారని ఎప్పుడైతే యూదా రాజుకు, అక్కడున్న ప్రజలకు ఎప్పుడైతే తెలిసిందో, గాలికి అడవి చెట్లు కదులున్నట్లు వారి జనుల హృదయములను కదిలెను, భయపడిపోయారు. ఎవరు భయపడిపోయారు? యూదులు. ఆ యూదులను పరిపాలిస్తున్న ఆహాజు అనే రాజు, వీళ్ళందరూ భయపడిపోయారు. ఎందుకంటే సిరియన్లు, ఇశ్రాయేలీలు, పెకాహు అనే ఈ ముగ్గురు కూడా ప్లాన్ చేసుకొని వారి మీదికి రాబోతున్నారన్న సమాచారం ఎప్పుడైతే విన్నారో భయపడిపోతున్నారు. ఇశ్రాయేల్ ఎవరంటే యూదులకు ఏమవుతారు? ఇశ్రాయేలు యూదులకు ఏమవుతారు? రక్త సంబంధులే కదా. వాళ్ళు కూడా మా మీదకి రాబోతున్నారు అని ఎప్పుడైతే వీళ్ళకి తెలిసిందో ఇక భయపడిపోతున్నారు. ఇలా భయపడిపోతున్నారు యూదులు అని దేవుడు ఏం చేశాడు అంటే, పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గారిని యూదుల దగ్గరికి, యూదా రాజు దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు ఏమని మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 4వ వచనం. భద్రము సుమి నెమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలను, అనగా రెజీనును సిరియన్లను రెమల్య కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండెను అవియనీయకుము అంటున్నాడు. అంటే ఇదిగో వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసుకొని మీ దేశం మీదకి వస్తున్నారని మీరు భయపడకండి. వాళ్ళేం భయపడిపోతున్నారు, యూదులేమో భయపడిపోతున్నారు. వాళ్ళు ఏమని ప్లాన్ చేశారంటే, మనకు అనుకూలమైన వాడిని యూదా రాజ్యం మీద మనం కూర్చోబెడదామని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఆ ప్లాన్ కు యూదులారా మీరు భయపడకండి అని ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు. దేవుడు భయపడుతున్నారు, మీరు చెడియకండి, మీరు భయపడకండి. తర్వాత 5-6 వచనాలు. సిరియాయును ఎఫ్రాయిమును రెమల్య కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము యూదా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి తబేయులను వాని కుమారుడిని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకొనిరి. అంటే వీళ్ళు ఏమని ప్లాన్ చేస్తున్నారు అంటే, మనకు అనుకూలమైన రాజు ఉంటే మంచిది, యూదా సింహాసనం మీద మనకు అనుకూలమైన వాడు ఉంటే అది మంచిది అని వీళ్ళు ప్లాన్ చేసుకొని ఈ ముగ్గురు యూదా దేశం మీదకి వస్తున్నారు. వీళ్ళేమో భయపడిపోతున్నారు. అప్పుడు 7వ వచనంలో అయితే ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు,
ఆ మాట నిలవదు, జరగదు. ఎవరైతే వేరే అనుకూలమైన రాజును సింహాసనం మీద కూర్చోబెట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో ఆ మాట నిలవదు, అది జరగదు. ఎందుకంటే యూదుల పక్షాన దేవుడు ఉన్నాడు. యూదుల పక్షాన దేవుడు ఎందుకున్నాడు అంటే దావీదు గారికి ఇచ్చిన మాటను బట్టి, దావీదు గారికి ఇచ్చిన మాటను బట్టి. అందుకే యూదులను దేవుడు కాపాడుతున్నాడు, యూదులను దేవుడు కాపాడుతున్నాడు. ఎప్పుడైతే ఇదిగోనండి ప్రవక్త అయిన యెషయా గారు ఎప్పుడైతే చెప్పారో, తర్వాత 9వ వచనానికి వచ్చేసరికి ఏమైందని మనం చూడగలిగితే, షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్య కుమారుడు రాజు, మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడకయుందురు. అంటే ఒక దేవుణ్ణి ప్రవక్త వెళ్ళి చెప్పిన యూదులు, ఆ దేశంలో ఉన్న ప్రజలు నమ్మటం లేదు. ముగ్గురు యుద్ధానికి వస్తున్నారంటే ఎలా ఉంటుందమ్మా? ముగ్గురు కలిసి ఇదిగో ప్లాన్ చేసుకొని యూదా దేశం మీదకి వస్తున్నారంటే ఎలా ఉంటుంది? ఒక ప్రవక్తను పంపించినా ఇదిగో అది జరగదు, అది నెరవేరదు అని చెప్పినా వాళ్ళు నమ్మడం లేదు. అందుకేనండి నమ్మడం లేదు గనుక ఇప్పుడు దేవుడు వారికి ఒక సూచన చూపించాలి. అందుకే మీరు బైబిల్ గ్రంథంలో మోషే గారికి ఒక దేవదూత ప్రత్యక్షమైనప్పుడు నేను ఎలా నమ్మాలి, నాకు సూచన ఏంటి అని అడిగేది కదమ్మా. నీ కర్ర తీసి కింద పడి అప్పుడు అది పాము అవుతుంది అన్నాడు, పాము అయింది. నీ కర్ర తీసి ఇదిగో నీ చెస్ట్ లోపల పెట్టుకో, అది లిప్రసీ వస్తుంది నీ చెయ్యికి అన్నాడు. అలాగే అంటే ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవుణ్ణి నమ్మరో అప్పుడు దేవుడు ఒక సూచన చూపించేవాడు. మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో హిజ్కియా మహారాజు ఉంటాడు. ఆయనకు మరణకరమైన రోగం కలిగినప్పుడు ఎప్పుడైతే ఆయన మరలా దేవుని వైపు మరలా తిరిగి, అయ్యా ఒకసారి నా యొక్క జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి నేను ఎలా బ్రతికానో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ తర్వాత మరలా యెషయా గారు వచ్చారు, నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని నేను పొడిగిస్తున్నాను అన్నాడు. ఎంతైనా కూడా నువ్వు బతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు 15 సంవత్సరాల ఆయుష్కాలం నేను పొడిగిస్తున్నాను అంటే కూడా ఎలా ఉంటదండి? ఎందుకంటే మనుషులు వట్టి ఊపిరి లాంటి వారు, వట్టి ఎలాంటి వారు అంటే ఊపిరి లాంటి వారు. అంత పెద్ద మనమేమో గట్టి వాళ్ళం కాదు, మనం వట్టి వాళ్ళము అని బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి ఈయన నమ్మటం లేదు. ఆ తర్వాత దేవుడు హిజ్కియా గారికి ఒక సూచన చూపించాడు. ఒక్కసారి ఆ మాట కూడా మళ్ళీ ఇక్కడ కొత్త అందరం కూడా యెషయా గ్రంథం 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకిచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తాను అన్నా ఆయన నమ్మటం లేదు. నమ్మనప్పుడు ఏం చేసేవాడు దేవుడు? ఒక సూచన చేసేవాడు. అప్పుడు 8వ వచనం మనం చదవగలిగితే, 8వ వచనము, ఆహాబు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరల 10 మెట్లు ఎక్కజేసేదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కును. ఆ రోజుల్లో కూడా ఎలాంటి, మరి ఇప్పటికి కొంతకాలం క్రితం ఈ వాచ్ రానప్పుడు మనం అనేటోళ్ళం కదండి, ఆ సూర్యుడు ఉదయించగానే 6 అవుతుంది అనేటోళ్ళం మనం, సూర్యుడు అస్తమించగానే మరల సాయంత్రం 6, 5 అవుతుందని మనం చెప్పేవాళ్ళం. అలాగే ఆ రోజుల్లో కూడా ఇదిగోనండి ఆ సూర్యుని యొక్క ఏదైతే కిరణాలు, ఆ యొక్క వెలుగును వీళ్ళు బేస్ చేసుకొని ఒక గడియారాన్ని వాళ్ళు చూసేవాళ్ళు. అక్కడ ఏమంటున్నాడు అంటే ఇదిగో నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడుగుతుంది అన్నదానికి సూచన ఏంటంటే ఇదిగో గడియారము మీద ఉన్న సూర్యుడి కాంతి చేత దిగిన నీడ మరలా
10 మెట్లు ఎక్క చేసేదను, 10 మెట్లు ఎక్క చేసేదను, అదే నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలం పెరుగుతుంది అనడానికి సూచన అని దేవుడు చెప్పాడు. అంటే ఎప్పుడైతేనండి ఈ యూదులు కానీ ఇశ్రాయేల్ కానీ నమ్మకపోతే దేవుడు సూచనలు చూపించేవాడు. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ ముగ్గురు ఇదిగో మీ మీదకి యుద్ధానికి వస్తున్నారని మీరు భయపడుతున్నారు, కానీ మీరు భయపడకండి అని అప్పుడు దేవుడు ఒక సూచన చెబుతున్నాడు. మరలా యెషయా గ్రంథం 7వ అధ్యాయము, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. 10-11 వచనాలు. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుమో, అది పాతాళ లోకమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. అంటే దేవుడు అడగమంటున్నాడు. ఇదిగో ఇప్పుడు నేను చెప్పింది జరుగుతుంది అనడానికి ఆహాజు ఒక సూచన అడుగు అడగంటే ఈయన అంటున్నాడు, నేను దేవుణ్ణి సూచన అడగనని ఈయన అంటున్నాడు. అప్పుడు మనం చూడగలిగితే దయచేసి అందరం కూడా 14వ వచనాన్ని మనం చదువుకుందాము. కాబట్టి నువ్వు అడగటం లేదు కాబట్టి 12వ వచనం కూడా ఒకసారి మీరు చదివితే, ఆహాజు నేను అడగను, యెహోవాను శోధించనని చెప్పగా, నేను దేవుణ్ణి శోధించను, నేను అడగను అని ఈయన అన్నాడు గనక ఇప్పుడు 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. ఇప్పుడు ఏ సూచన చెబుతున్నాడమ్మా? ఆహాజు రాజు నమ్మాలి అంటే ఇప్పుడు చెబుతున్నాడు, కన్యక గర్భవతి అయి కుమారు అతని ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఈ సూచన ఎందుకు చెబుతున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, రాజ్యము ఎవరైతే ముగ్గురు ప్లాన్ చేసుకొని వాళ్ళకు అనుకూలమైన రాజును పెట్టుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ చేతికి రాజ్యము వెళ్ళదు అని చెప్పడానికి దేవుడిచ్చిన సూచనే కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. అందుకు యేసుక్రీస్తు వారు కన్యక ద్వారా జన్మించవలసి వచ్చింది. ఇంత హిస్టరీ ఉన్నది దీని వెనక. ఇది ఒక రీజనే. ఇది దేవుడు చూపిన సూచన. ఇది ఒక రీజన్ అయితే, ఇక 2వ రీజన్లోనికి వెళ్దాం మనం. ఇప్పుడు అర్థమైంది కదమ్మా? ఇక్కడ ఏమన్నా డౌట్ ఉందా మీకు? ఇప్పుడు మీకు అర్థమైంది కదా యేసుక్రీస్తు వారు కన్యక ద్వారా ఎందుకు రావాలి అని దేవుడు మరి అనుకున్నాడు అంటే ఈ యొక్క రీజన్ అయితే, మరొక రీజన్ కూడా ఉంది. మరొక రీజన్ ఏంటి అన్నప్పుడు అందరం కూడా దయచేసి కీర్తనల గ్రంథము 89వ కీర్తన దయచేసి 35-36 వచనాలు మనం అందరం కూడా చదువుకున్నాం. 2వ కారణాన్ని మనం ఆలోచిస్తున్నాం. కన్యక ద్వారా యేసుక్రీస్తు వారు దేవుడు ఎందుకు పుట్టించాడు అన్నదానికి 2వ రీజన్ మనం త్వరగా ఆలోచిద్దాము. చదవం. అతని సంతానం అంటే దావీదు గారి సంతానం. గుర్తుపెట్టుకోండి, బాగా చదవండి అమ్మా. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మింట నుండు సాక్షి నమ్మకముగా ఉండునట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తినని దావీదుతో నేను అబద్ధమాడను. అంటే దావీదు గారికి దేవుడు ప్రామిస్ చేశాడు, సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము ఇదిగో ఈ రాజ్యం మీద నీ సంతానములో నుండి ఒకడు ఆ సింహాసనం మీద ఉంటాడు అని దేవుడు దావీదు గారితో ప్రామిస్ చేశాడు. ఇప్పుడు మరి ఆలోచన చేయగలిగితే దావీదు గారు, తర్వాత సొలొమోను గారు, తర్వాత రెహబాము, ఇలా
దావీదు సంతానములో నుండి ఇదిగో వాళ్ళందరూ కూడా సింహాసనం మీదకి వస్తున్నారు, యూదా సింహాసనం మీదకి వస్తున్నారు. అయితే ఒక ఆయన దగ్గరికి వచ్చేసరికి అతని పేరేంటంటే యెహోయాకీను, అతనికి మరొక పేరంటే యెకొన్య, అతనికి మరొక పేరేంటంటే కొన్య. ఈ మూడు పేర్లు ఒకటే, యెహోయాకీను, యెకొన్య, కొన్య. ఈ కొన్య దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగింది అన్నప్పుడు దయచేసి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము, అమ్మ దయచేసి జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదువు. కొన్య అను ఇతడు హేయమైన ఓటి కుండ వంటి వాడా, పనికి మాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరివేయబడి ఏలత్రోయబడిరి. దేశమా యెహోవా మాట వినుము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవ్వడును వర్ధిల్లడు, వారిలో ఎవ్వడును దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవ్వడును యూదాలో రాజుగా ఉండడు. అమ్మ క్లియర్గా అర్థమైంది కదా మీకు? ఏమంటున్నాడు ఆ చివరి లైన్స్ లో ఏమంటున్నాడు? ఆ చివరిలో ఏమనంటే అతని సంతానములో, దావీదు సంతానములో ఎవడును అతని అంటే ఇతని కొన్య సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు. మరి ఇంతకుముందు మనం చదువుకున్నాము, దేవుడు దావీదు గారితో ఏమని ప్రామిస్ చేశాడు? నీ సంతానములో సూర్యుడు చంద్రుడున్నంత కాలము ఒకడు ఈ సింహాసనం మీద ఉంటాడు అని దేవుడు ప్రామిస్ చేశాడు. మరి ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఇక దావీదు వంశములో నుండి ఇక్కడ ఏమని చెబుతున్నాడు అంటే, ఇదిగో దావీదు సింహాసనం మీద ఇక ఎవడు కూడా అతని వంశములో నుండి వచ్చిన వాడు కూర్చుండడు. మరి అన్నప్పుడు దేవుడిచ్చిన ప్రామిస్ ఏం కావాలి? దేవుడు చేసిన ప్రామిస్ ఏం కావాలి? ఎందుకంటే ఆయన మాట తప్పని వాడు. ఒక్కసారి ఆయన పెదవుల గుండా మాట వచ్చిందంటే ఆయన రద్దుపరిచే దేవుడు కాదు. మరి దావీదుకు ప్రామిస్ చేశాడు కదా, నీ సంతానంలో ఇదిగో సూర్యుడున్నంత వరకు ఇది ఈ సింహాసనం మీద ఉంటాడని మరి ప్రామిస్ చేశాడు కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎవడు వర్ధిల్లడు, ఇదిగో దావీదు సింహాసనం మీద ఎవడు కూర్చోడు అని మరి చెబుతున్నాడే. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు మరలా అందరం కూడా ఇర్మియా గ్రంథం దయచేసి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 23వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ దావీదులో నుండే మరలా నేను నీతి చిగురును పుట్టించేదను. ఇక్కడ కొన్య దగ్గర ఏమన్నాడు అంటే, ఇక అతని దగ్గర సంతానాన్ని నేను పులి స్టాప్ పెట్టేస్తున్నాను, కానీ దావీదులో నుండి మరలా ఒక నీతి చిగురుని నేను పుట్టిస్తున్నాను అంటున్నాడు. ఒక నీతి చిగురు నేను పుట్టించబోతున్నాను, ఒక నీతి చిగురు రాబోతున్నాడు అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, కొన్య దగ్గరేమో సంతానం ఆగిపోతుంది అన్నాడు. కొన్య దగ్గరేమో ఇక సంతానం ఆగిపోతుంది, ఎవడు కూడా దావీదు సింహాసనం మీద కూర్చోడు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మరలా ఏమంటున్నాడు అంటే, దావీదునకు నీతి చిగురును నేను పుట్టించేదను, అతను రాజై పరిపాలన చేయును. అంటే
ఇప్పుడు కొన్యాతో చేసిన ఆ వాగ్దానము, ఆ ప్రామిస్ ఏదైతే ఉందో, దేవుడు చెప్పింది ఏదైతే ఉందో ఆ మాట నెరవేరాలి. దావీదుకి ఇచ్చిన మాట కూడా నెరవేరాలి అంటే అందుకేనండి, ఎలా నెరవేరుతుంది అన్నప్పుడు, అందుకే మరి మరియమ్మ గారు యోసేపు గారి గురించి మనము ఇంతకుముందు మనం చదువుకున్నాము. వారికి ప్రదానం జరిగింది, అంతేనమ్మా, వారికి ప్రదానం జరిగింది. ఒకవేళ యోసేపు గారికి మరియమ్మ గారికి ఒకవేళ యేసుక్రీస్తు వారు పుట్టారనుకోండి, వాళ్ళ కలయిక ద్వారా ఒకవేళ యేసుక్రీస్తు వారు పుట్టారనుకోండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు సింహాసనం మీద కూర్చునే అధికారం ఉన్నదా లేదా చెప్పాలా అమ్మ? ఉన్నదా లేదా? లేదు. ఎందుకు లేదు అంటే, ఇప్పుడు మనం అందరం కూడా దయచేసి మత్తయి సువార్త త్వరగా మత్తయి సువార్త అందరం కూడా మనం చూడగలిగితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 6వ వచనం నుండి మనం అందరం కూడా చదువుకుందాం. సొలొమోను రెహబామును కనెను, యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతామును ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనీషేను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యెకొన్యాకును అతని సహోదరులను కనెను. ఇప్పుడు యెకొన్యాతో ఎప్పుడు చెబుతున్నాడు అంటే, ఆ మాట ఎప్పుడు ఇంతకుముందు ఇర్మియాలో మనం చదువుకున్న ఆ మాట ఎప్పుడు చెబుతున్నాడు అంటే, వాళ్ళు బబులోను చెరకు వెళ్ళక ముందు చెబుతున్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే, ఇప్పుడు ఏదైతే ఈ వంశావళి మనం చదువుతున్నామో, మత్తయి సువార్తలో ఉన్న వంశావళి ఏదైతే మనం చదువుతున్నామో, ఇది ఎవరి వంశావళి అన్నప్పుడు అండి, యోసేపు గారి వంశావళి. మత్తయి సువార్తలో రాయబడింది ఎవరి వంశావళి? యోసేపు గారి వంశావళి. మీరందరూ కూడా చూడగలిగితే లూకాసు వార్తలో కూడా ఒక వంశావళి ఉంటుంది, 3వ అధ్యాయం. ఈ లూకాసు వార్తలో ఉన్న వంశావళి ఎవరిది అంటే మరియమ్మ గారి వంశావళి. ఇంతకీ యోసేపు గారు ఏ గోత్రానికి చెందినవాడమ్మా? యూదా గోత్రానికి చెందినవాడే. మరియమ్మ గారు ఏ గోత్రానికి చెందినది? ఆమె కూడా యూదా గోత్రానికి చెందినదే. ఇద్దరు కూడా యూదా గోత్రానికి చెందిన వారే. అయితే మనం ఆలోచన చేయగలిగితే యోసేపు గారు ఎలా వచ్చారు అన్నప్పుడు అండి, దావీదు గారికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ఏంటంటే, అతని పేరు నాతాను. ఈయన ఎప్పుడైతే పాపం చేస్తాడో, నాతాను ప్రవక్త వచ్చి ఆయనను గర్దిస్తాడు కదా, నువ్వు చేసిన తప్పు, నువ్వు పాపం చేసావు అన్నప్పుడు, అప్పుడు ఆయన అదిగో అతనికి పుట్టిన బిడ్డకు నాతాను అనే పేరు పెట్టుకుంటాడు. ఇట్లా రైట్. ఇప్పుడు ఆ నాతాను యొక్క వంశము నుండి వచ్చినదే ఎవరు అన్నప్పుడు మరియమ్మ గారు. అలాగే యోసేపు దావీదు గారికి మరొక కుమారుడు ఉన్నాడు, అతని పేరే సొలొమోను. ఆ సొలొమోను సంతానము నుంచి వచ్చిన వాడే యోసేపు గారు. కొన్యా యెహోయాకీను వీళ్ళందరూ కూడా సొలొమోను గారి గర్భవాసము నుండి వచ్చిన వారు. మరియమ్మేమో నాతాను వంశావళిలో నుంచి వచ్చింది, సొలొమోను గారి గర్భవాసం నుంచి వచ్చిన వాడే ఈ యోసేపు గారు. అందుకే మత్తయి సువార్తలో ఉన్నదేమో యోసేపు గారి వంశావళి అయితే, లూకాసు వార్తలు ఉన్నదేమో మరియమ్మ గారి వంశావళి. ఇప్పుడు మరియమ్మ గారికి యోసేపు గారికి ఒకవేళ యేసుక్రీస్తు వారు పుడితే దావీదు సింహాసనం మీద కూర్చుండే అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడే కొన్య దగ్గర దేవుడు పులి స్టాప్ పెట్టాడు. కొన్య దగ్గరే ఇక నుండి నీ సంతానములో నుండి ఎవడు కూడా సింహాసనం మీద కూర్చోడు అని అక్కడే పులి స్టాప్ పెట్టాడు కనుక ఇప్పుడు ఎలా రావాలి? మరి నీతి చిగురునే పుట్టిస్తాను అన్నాడు కదా, ఇప్పుడు ఎలా రావాలి అంటే, అందుకేనండి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనాలి. ఎందుకంటే దావీదు సింహాసనం మీద కూర్చోవాలి అంటే యోసేపు మరియమ్మ గారి ఇద్దరి ద్వారా కాదు. ఎలా రావాలి అంటే కన్యక ద్వారా రావాలి. అందుకేనండి దేవుడు మాట తప్పని వాడు, అప్పుడెప్పుడో ప్రామిస్ చేశాడు కదా, అది మనం మర్చిపోతాం. మనము మాట ఇచ్చి మర్చిపోతాం. కానీ
దేవుడు మర్చిపోడు, దేవుడు మర్చిపోడు. కొన్యా దగ్గర పులి స్టాప్ పెట్టాడు, కానీ దావీదుకి ఇచ్చిన మాట నెరవేరాలి అంటే, అది నెరవేరాలి అంటే ఇదిగోనండి, కన్యక ద్వారా రావాలి, కన్యక ద్వారా రావాలి. అందుకేనండి యేసుక్రీస్తు వారు కన్యక ద్వారా జన్మించాడు, కన్యక ద్వారా జన్మించాడు. ఈ రెండు కారణాలను బట్టి యేసుక్రీస్తు వారు కన్య మరియకు జన్మించాడు అన్నది మనం నేర్చుకున్నాం. మరి కన్యక కనగలదా అనేది దేవుని చిత్తమైతే మనము నెక్స్ట్ వీక్ మనం నేర్చుకుందాం. కన్యక ఎలా కనగలదు అనేది నెక్స్ట్ వీక్ మనం నేర్చుకుందాం. అన్నీ మీరు ఎందుకు నేర్చుకోవాలంటే మీ స్టాండర్డ్ పెరిగింది. సమాజంలో కూడా చాలా మంది బైబిల్ని వ్యతిరేకించే వాళ్ళు లేస్తున్నారు. అలాంటి వారికి మూర్ఖుల నోరు మోయించాలి అంటే ముందు మనకు తెలియాలి. మీకే తెలియకపోతే వాళ్ళ నోరు మీరు ఎలా మోయిస్తారు? కాబట్టి ముందు మీకు తెలియాలి. కన్యక ఎలా కనగలదో అది నెక్స్ట్ వీక్ మనం ఆలోచిద్దాము. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింప చేయును గాక. దయచేసి అందరము